హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ముస్లిం అమ్మాయి విత్ కాదర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. ఇప్పుడు మీరు చూడబోతున్న దర్గా వచ్చేసి కర్ణాటకలోని ఒక పవిత్ర దర్గా అన్నమాట. ఎందుకని చెప్పేస్తే ఈయన వచ్చేసి చాలా ఇయర్స్ దాదాపు 700 ఇయర్స్ నుంచి ఇక్కడ ఆరాం ఫర్మాతున్నారనమాట. ఆరాం అంటే ఈయన ఇక్కడ భక్తులకి ఇంకా ఈయన బతికే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందంట ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకెందుకు లేటు దర్గా వెళ్ళి చూసేద్దాం రండి మీరు కూడా నాతో పాటి. ప్లీజ్ ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా చెప్పండి. ఇలా ముస్లిం అమ్మాయి ఉంది వీడియోస్ తీస్తుంది. దర్గా వీడియోస్ ప్రతి ఒక్క హిస్టారికల్ టెంపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి తీస్తుందని చెప్పేసి. ఇంకెందుకు ఆలస్యం, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా! చాలామంది ఉన్నారండి బాబోయ్! ఎందుకంటే మీ ముస్లిం అమ్మాయి వీడియోస్ తీస్తుంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. ఇంకెందుకు విశేషం వచ్చేసి ఇంకా దర్గాలోకొచ్చేసామనమాట. మీరు కూడా నాతో పాటు చూసేయండి. అండ్ నేనైతే ఈ దర్గాని ఫస్ట్ టైమ్ విజిట్ చేశాను. అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగాడనమాట. అండ్ అడిగినందుకు నేను అదే పనిగా వెళ్ళాననమాట. కానీ పూర్తి అడ్రస్ అయితే నాకు తెలీదు ఫ్రెండ్స్. ఆ అడ్రస్ ఏమి అండ్ హిస్టరీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ముజావర్ అంకుల్ వాళ్ళనైతే అడిగి చెప్పబోతున్నారనమాట. అది వస్తుంది, వీడియో ప్లే అవుతుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ లైక్ చేయడం మర్చిపోయినట్లయితే లైక్ చేయండి. దర్గా లోపలైతే ఇలా ఉంటుందనమాట. చాలా ప్రశాంతతగా ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది వెళ్తూనే. ఇంకా నేను జికిర్ చేస్తూ ఉన్నాననమాట. జికిర్ చేసి దువా చేస్తూ ఉన్నాననమాట. ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. అల్లా యొక్క దయా కృపలతో అని ఈ దర్బార్ నుంచి నేనైతే జికిర్ చేశాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకోకుంటే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కొత్త వాళ్ళే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేసి నాకి ఒక లైక్ ఇచ్చి, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వడం వల్ల నాకు ఒక హోప్ అనేది పెరుగుతుందనమాట. అందుకోసం అనమాట నేను అడుగుతూ ఉన్నాను రిపీటెడ్‌గా. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈయన కూడా ఇస్లాం చెప్పుకుంటూ పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ రజియల్లాహు తాలా అన్హు అండ్ ఈయన కూడా ఇద్దరు కలిసి వచ్చి ఉంటారనమాట. ఇక్కడ ముజావర్ అంకుల్ మాటల్లోనే మీరు కూడా వినేసేయండి. కర్ణాటక ఏక్ షహర్‌కి హజరత్ సయ్యద్ షా హుసేన్ సల్మా షా హుసేని రహమతుల్లా అలైహి. అంటే ఈయన కూడా ఒక వలి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హిస్టరీ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి దర్గా ఉంది అనేది మనకి సార్ వాళ్ళు అయితే చెప్తారు, హజరత్ వాళ్ళు. ఈ దర్గా 700 వరకు 800 అయితా ఉంది వచ్చి బాబా వచ్చి వీళ్ళు హజరత్ బాబా ఫఖరుద్దీన్ రహమతుల్లా అలై వాళ్ళ జొతలా వచ్చింది. ఆయనతో కలిసి వచ్చింది. వీళ్ళు हजरत सैयद क्या बात तो हिंदी में बोला अंकल, मैं ट्रांसफर कर दूंगा। हिंदी में बोल डालो, साफी से हिंदी बोल डालो। हजरत सैयद तबले आलम बादशाह उनके जोड़ में आए उनके मुरीद बाबा फखरुद्दीन बाबा भी जोड़ में आए इन्हों भी उनके मुरीद उन्होंने जोड़ में आए अब 900 खलंदरा में 4 पीर 14 खानवादे 313 मुरसल 616 अजीम उसमें 900 खलंदरा में बाबा भी एक खलंदर सरमशाह अली बाबा भी एक खलंदर उन्होंने बाबा फखरुद्दीन बाबा के जोड़ में ऐसो उन्होंने इनको यहाँ छोड़ा को उन्होंने यहाँ से हम पेलगुंडे गई सो उन्होंने यहाँ रह गए उन्होंने हाँ गई सो 780 4 वांकी 5 वांकी सुंदर बाबा का संदल होना 800 साल होते आ रही 800 साल ऊपर 800 साल होते आ रही बाबा आको यहाँ उर्स कब चलता जी है? उधर चलता है 2 बार चलता है। एक आको आखिर के 9 में, एक आको अरकान वाले आती बाबा फखरुद्दीन बाबा के दरबार से अरकान आचे अरकान आको वहाँ उनकी चौकी है, वो चौकी में बैठती। जब उन्होंने एक बार चांद के 21 को करती 21 2 बार चलता साल 2 बार चलता है साल में 2 बार है क्या तो करामत बाबा का बल्ला का करामत है जमानिया से। बहुत अच्छा करामत है बाबा की, बहुत ये है। कैसे उन्होंने आए तो भी यहाँ शफा पाको
ये हासिल कर ले को जाती, मुराद हासिल कर ले को बल्ला की आदमी आती, दूर दूर से भी आती, दूर-दूर से। बल्ला की आदमी आती। बहुत ये है बाबा की करामत। हाँ, बाबा आले रसूल उनका शिजर मुबारक यहाँ है, बाबा का शिजर मुबारक। ये शिजरा मुबारक। शिजरा ये तेलुगु में क्या था है जी? तेलुगु में नहीं उर्दू है, में है। उर्दू में है पूरा। बाद में हम्म, बाबा की चौकी, बाबा भी बाबा फखरुद्दीन बाबा बैठे थे, हाँ, वो जगह है आवत है तो। हाँ. సో ఇప్పుడు పెనుగొండ బాబయ్య స్వామి ఆయన ఈ స్వామి వారు కూర్చున్న చౌకి అంటే కూర్చున్న ఒక పీఠం ఉంటుందన్నమాట. అది చూద్దాం రండి. ये पुराना मकान है हाँ, ये बाबा का। पुराना मकान. बाबा का है, पेलगुंडे के बाबा आए थे ना, हाँ, उन्होंने बड़े चौकी, हाँ, उन्होंने सरगुरु उन्होंने, हाँ, उनकी चौकी है। हाँ, हर साल उन्होंने कैसा आए थे हाँ, वैसा एक सरगुरु आती हम्म, उनके जोड़ में। मुर्शिद आइनो अरकान आचे उनके बाबा फखरुद्दीन बाबा के दरबार से। उन्होंने जब हर साल एक सरगुरु आती, जैसा बाबा फखरुद्दीन यहाँ को आए थे, जैसा बाबा के जोड़ में उनके जोड़ में आको उनको यहाँ रहको बैठ को उनसे मुलाकात कर को उनका सुंदल कर को गए, वैसा आको यहाँ बैठती हूँ, आको बैठ को ये जगह पर, ये जगह पर आग बैठती। ये जगह में ये इसे बोलती चौकी, चौकी, चौक, चौक बोलते हैं. बाबा फखरुद्दीन सरगुरु, बाबा सरगुरु की चौक। सरगुरी की चौकी. ये हर साल संदल यहाँ हर पे. साल यहाँ से सुंदल करती बाबा को। अच्छा, आको वो तस्वीर किसका जी? वो फोटो अली की करके बोलती, अली. अली की। हाँ, ये पहले कौन की लाखों लगी हाँ, वो जमाने में। जो उन्होंने सभी पूरे आको यहाँ बैठती पूरे 4 दिन हती हमारे दरबार में, उनका सब संदल कर को। फिर वहाँ भी वहाँ वलिया ही हजरत खादल जलाल चमन शाह वली उनके सभी संदला करती। हाँ, दूर है नजदीक. जरा दूर है यहाँ, जरा क्या दूर नहीं, नजदीकी है। पूरे सुनला घर को बादू यहाँ से उन्होंने चिंतामणि चले आती। चिंतामणि, मुरुगमल्ला. मुरुगमल्ल का नहीं, चिंतामणि, चिंतामणि जहाँ में? चिंतामणि से मुरुगमल्ल जाती हूँ। अच्छा, वहाँ से तेलगुंडे से बाबा के दरबार से चौक से वहाँ से यहाँ को आती है सुनो। हर साल चांद के 21 तारीख, चांद के 20 को उन्होंने आ जाती, आको उसूल देखो बाद उन्होंने संदल कर को जाती। अच्छा. उसके पहले एक संदल होता है, उन्होंने घुमा ले करती। हाँ, शुक्रिया जी. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఇలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఆ దర్గా కనిపించిందనమాట. కనిపించిన వెంటనే మేము యూటర్న్ తీసుకొని మరీ వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేశాము. సో చాలా చాలా పీస్‌ఫుల్ అండ్ చాలా హిస్టారికల్ దర్గానైతే పరిచయం చేశాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్కడ హిస్టరీ చూసిన తర్వాత. సో చాలా చాలా థాంక్స్. ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. నేను మీకోసం ఇలానే వీడియోస్ తీసి పెడుతూ ఉంటానండి. ఇన్‌కేస్ నాకి అడ్రెస్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పేస్తాను, పిన్ చేస్తాను.